ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చంద్రగ్రహణ విషయాన్ని గురించి చాలామందికి చాలా సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అందుకే గ్రహణం కోసం మరల మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సెప్టెంబర్ 7, 2025 కుంభరాశిలో ఆదివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణము. చంద్రగ్రహణ స్పర్శకాలము రాత్రి 9:57, చంద్రగ్రహణ నిమీలన కాలము రాత్రి 11, చంద్రగ్రహణ మధ్యకాలము రాత్రి 11:41, చంద్రగ్రహణ ఉన్మీలన కాలము రాత్రి 12:22, చంద్రగ్రహణ మోక్షకాలము రాత్రి 1:26, ఆద్యంతము గనక చూసుకున్నట్లయితే 3:29 దాదాపుగా పుణ్యకాలం అనేటువంటిది ఈ చంద్రగ్రహణానికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం యొక్క వివరములను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రహణ వేధ అనేటువంటిది దాదాపుగా అన్ని ప్రాంతాల వారికి ఉదయం 11:30 నుంచి దాదాపుగా వర్తిస్తుంది మన భారతదేశంలో ఉన్నటువంటి వారు. అంటే 1 గంట లోపు శ్రాద్ధ కర్మలు చేసేటువంటి వారు యజమానులతో సహా భోజనాలు చేయవలసి ఉంటుంది. ఓకే, ఇక ముఖ్యంగా గ్రహణ దూషిత నక్షత్ర వివరాలు కనుక చూస్తే యస్య త్రిజన్మ నక్షత్రే గ్రస్యతే శశిభాస్కరౌ తజ్జాతానాం భవేత్ పీడా ఏ జనాః శాంతివర్జితాః జన్మ 7, 8 రిఫాంక దశమస్తే నిశాకరే దృష్టోరిష్టః ప్రదో రాహుః జన్మావృక్షే నిధనేపి చ అనేటువంటి దాన్ని కనుక చూసుకున్నట్లయితే పూర్వాభాద్ర, పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం వారు, కుంభరాశి వారు, సింహ, కర్కట, మీన, మకర, వృషభ రాశుల వారు తప్పకుండా మరునాడు గ్రహణ శాంతి చేసుకోవాలి. ఇది మరి ఈ గ్రహణ సమయము ఏ నక్షత్రముల వారికి, ఏ రాశుల వారికి బాగుంటుంది అనేటువంటి విషయంలో ఆయా రాశులకు సంబంధించినటువంటి రాశి ఫలితములను ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ గ్రహణ సమయం ఏదైతే ఉన్నదో 7వ తేదీ ఈ సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణ ఫలితము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అని గనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది అద్భుతమైనటువంటి మంచి ఫలితాలనే ఇస్తోంది. మేషరాశి వారు పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. ఆరోగ్యంగా ఉంటారు. చెడు సహవాసాలను విడిచిపెట్టి సత్సంగాన్ని ఆశ్రయించండి. సోమరితనం వల్ల ఆటంకాలు అనేటువంటివి పెరుగుతాయి. అలాగే చక్కగా స్థిరచర ఆస్తుల వృద్ధి జరుగుతుంది. పిల్లలు అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. ఈ గ్రహణం అనేటువంటిది మేషరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. ఈ గ్రహణం అనేటువంటిది మేషరాశికి శుభమైనటువంటి ఫలితములను ఇస్తోంది. కాబట్టి మేషరాశి వారు భయపడాల్సిన పని లేదు. మేషరాశి వారు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. గ్రహణ సమయంలో శివ సహస్రనామ పారాయణం చేసుకోండి, బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. ఏడవ తారీఖు గ్రహణం అనేటువంటిది కొంత మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలతో లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు విద్యాభివృద్ధి జరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రశంసలు, పదవులు మొదలైనవి లభిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహణం అనేటువంటిది యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వబోతోంది. కాబట్టి వృషభ రాశి వారు కూడా చింతించాల్సిన పని లేదు. వృషభ రాశి వారు ఖచ్చితంగా శివ సహస్రనామ పారాయణము విధిగా చేసుకుంటే గ్రహణము ఇంకా మీకు అనుకూలతను ఇస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో మీరు 3:29 పర్యంతము కూడా, రాత్రి అంటే 9:57కు మొదలుపెట్టి 3:30 వరకు చక్కగా జపం చేసుకోండి. శివ సహస్రనామము పారాయణాలు చేసుకోండి, మీకు బాగుంటుంది. ఇక మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది కొంత మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. ఎందుకు అంటే కొంత మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మాట దుడుకుతనం అనేటువంటిది తగ్గించుకొని దైవారాధన చెయ్యండి. వీరికి పెద్దగా వృద్ధి అనేటువంటిది ఉండకపోవచ్చు, కానీ మిథున రాశి వారికి నష్టమైతే ఉండదు. కొంత గ్రహణ సమయంలో భగవంతుని యొక్క స్మరణ చేయటం వల్ల విష్ణు సహస్రనామము అలాగే వివిధమైనటువంటి దేవతా స్తోత్రముల పారాయణములు చెయ్యండి. చక్కగా మిథున రాశి వారికి కూడా కొంత మంచి ఫలితాలు ఈ గ్రహణం వల్ల సంభవిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది కొంత అధమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారు, పునర్వసు నక్షత్రం వారు ఎవరైనా ఉంటే, ఇక్కడ మిథున రాశిలో కూడా పునర్వసు నక్షత్రం ఉంది కదా, కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైనా సరే గ్రహణ శాంతి చేయించుకోవడం వీళ్లకు అవసరము. శత్రువుల వల్ల నష్టం కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరు దేవతారాధన, గ్రహణ శాంతి చేయించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చేసుకోవాలి. కొంత కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం మంచిది. కర్కాటక రాశి వారు తెల్లవారి గ్రహణ శాంతి చేయించుకోవడం వల్ల గ్రహణ దోషం పోతుంది. దానాదులు చేసుకోండి. గ్రహణ సమయంలో దేవతారాధన, విష్ణు శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయండి. తదుపరి సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈ గ్రహణము మధ్యమ ఫలితాన్ని ఇవ్వబోతోంది. అంటే పెద్ద గొప్ప యోగంగా ఉండకపోవచ్చు, అలానే అధమంగా ఉండదు. కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. కొంత శక్తికి మించిన బాధ్యతలు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరమవుతుంది సింహరాశి వారికి. సింహరాశి వారు ఈ గ్రహణ సమయంలో అమ్మవారి స్తోత్ర పారాయణములు చేయండి. ముఖ్యంగా లలితా సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము మొదలైన అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేస్తే సింహరాశి వారికి కూడా చాలా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. కన్యారాశి వారికి ఒక మంచి లాభం అనేటువంటిది ఈ గ్రహణం వల్ల కలుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. విద్యాభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కాబట్టి కన్యారాశి వారు ఈ గ్రహణం వల్ల కొంత యోగదాయకమైన ఫలితాలను కూడా పొందగలుగుతారు. కాబట్టి శుభ ఫలితమైతే కన్యారాశి వారికి ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు గణపతి సహస్రనామ పారాయణం ఈ సమయంలో చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ గ్రహణము మధ్యమ ఫలితం ఇస్తుంది. కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన కార్యముల యందు తలదూర్చటం, వివాదముల యందు మధ్యవర్తిత్వం చేయటము, దీనివల్ల కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి గ్రహణ సమయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ గ్రహణ సమయంలో శివారాధన, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము ఇవి చెయ్యండి, సరిపోతుంది తులారాశి వారు. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. అసలే వృశ్చిక రాశి వారికి కొంత గ్రహ సంచారం అనుకూలంగా లేకపోవటం వల్ల కొంత శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. కొంత దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలు రావటం, కొంత దుర్మార్గులతో సహవాసాదులు ఇవన్నీ కూడా కొంత అధికంగా ఉంటాయి. అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా గ్రహణ శాంతి చేయించుకోవడం చాలా వరకు అవసరము. తెల్లవారిన తర్వాత గ్రహణ శాంతి చేయించుకొని దానాదులు ఇవ్వండి, సరిపోతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. గ్రహణ సమయంలో వృశ్చిక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము,
ఆదిత్య హృదయము, నవగ్రహ స్తోత్ర పారాయణాదులు చెయ్యండి, సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ గ్రహణము అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. సంతాన అభివృద్ధి, అన్యోన్య దాంపత్యము, తర్వాత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ధనుస్సు రాశి వారికి బాగున్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము, తర్వాత శివ ఆరాధన, అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాదులు చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి గ్రహణం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది కొంత మధ్యస్థమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నదంటే వీరికి నష్టము ఉండదు, పెద్ద లాభము ఉండదు. కాబట్టి ఉల్లాసంగా ఉంటారు, సుఖశాంతులు పర్వాలేదు, బాగానే ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారు పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మకర రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయండి, మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, మీకు అసలు ఇబ్బంది కూడా లేదు. తదుపరి కుంభరాశి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ గ్రహణం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితం. ఎందుకంటే కుంభరాశిలోనే ఈ గ్రహణం వస్తోంది కాబట్టి, పూర్వాభాద్ర నక్షత్రంలో వస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణమును చూడరాదు. ఈ గ్రహణం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరు శాంతి చేయించుకోవడము, గ్రహణ శాంతి కుంభరాశి వారు తప్పకుండా చేయించుకోవాలి. కాబట్టి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో తెల్లవారి దానం కూడా ఇవ్వండి. తర్వాత స్తోత్రపారాయణాదులు బాగా చేయండి. గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా మీ ఇష్టదేవత సంబంధమైన స్తోత్రపారాయణములన్నీ కూడా కుంభరాశి వారు చేయడం వల్ల మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి గ్రహణం అనేది వీరికి ప్రధానంగా ఉంటుంది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కూడా ఈ గ్రహణం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇవ్వట్లేదు. మొట్టమొదలే ఎందుకంటే ఈ మీనరాశి వారికి ప్రస్తుతం గ్రహ సంచారం కూడా పెద్ద యోగదాయకంగా లేదు. కాబట్టి మీనరాశి వారు కూడా తెల్లవారి శాంతి చేయించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా అవసరము. కాబట్టి గ్రహణ శాంతి అవసరం ఉన్నటువంటి రాశులు మరల నేను చెబుతున్నాను. కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, వీళ్ళు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేయించుకోవడం అనేటువంటిది అవసరము. ఇక మిగతా వారు అనేటువంటిది మేషరాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, కన్యారాశి వారు కానీ, తులా కానీ, ధనుస్సు కానీ, మకరం కానీ వీరికి పెద్దగా అవసరం లేదు. అందరూ 12 రాశుల వారికి చెప్పేటువంటి ఒకటే సూచన ఏమిటి అంటే, అందరూ బాగుండాలి అంటే అందరూ దైవారాధన చెయ్యండి. ఆ సమయంలో ఎంత స్తోత్రపారాయణాదులు, ఎంత భక్తితో మీరు స్తోత్రపారాయణాలు చేస్తే అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి హేతువాదాలకు వాటికి సంబంధం లేకుండగా, పిచ్చి ప్రశ్నలేవి వేయకుండగా భగవంతుణ్ణి నమ్మండి, భగవత్ విశ్వాసంతో స్తోత్రపారాయణాదులు చెయ్యండి. ఇక ఎవరైనా సరే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనరాశుల వారు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరైతే సరే గ్రహణ శాంతి చేయించుకోదలుచుకున్నారో, ఆ గ్రహణ శాంతి మీ ప్రాంతాల్లో మీరు చేయించుకోలేకపోతే ఇక్కడ తెల్లవారి మా గోక్షేత్రంలో గ్రహణ శాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే ఈ గ్రహణ శాంతిలో మీ గోత్రనామాదులు చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా సరే వారు కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి మాట్లాడండి. మీ గోత్రనామాదులు, ఇది సమిష్టి కార్యక్రమం కాబట్టి సమిష్టి కార్యక్రమానికి అతి తక్కువగానే దక్షిణ పెట్టడం జరిగింది. 516 రూపాయల దక్షిణ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీ ప్రాంతంలో గ్రహణ శాంతి చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని గ్రహణ శాంతి చేయించుకునేటువంటి వాళ్ళు ఈ రుసుము కనుక పంపిస్తే తెల్లవారి గ్రహణ శాంతి అనేటువంటిది గోక్షేత్రంలో చేయడం జరుగుతుంది. గ్రహణ శాంతి చేసిన తరువాత దానికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓ చిన్న క్లిప్పింగ్ అనేటువంటిది మీకు పెట్టడం జరుగుతుంది.
కాబట్టి ఎవరైనా సరే మీ ప్రాంతాల్లో గ్రహణ శాంతి చేసుకోలేనటువంటి వారు, గ్రహణ దానం చేసుకోలేనటువంటి వారు, అశక్తులు ఎవరైతే ఉంటే ఇది చాలా తక్కువ రుసుముతో మాత్రమే, ఎందుకంటే ఇది కూడా మా గోక్షేత్రానికి వాడటం జరుగుతుంది, ఇది వ్యక్తిగత దానికోసం వాడము. అలాగే ఎవరైనా సరే గ్రహణ దానం ఇచ్చుకునేటువంటి వాళ్ళు కూడా గోక్షేత్రానికి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీ గోత్రనామాదులతో గ్రహణ సందర్భంగా గోవులకు కూడా ఈ గ్రాసము, తవుడు బస్తాలు మొదలైనటువంటివి పెట్టడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. మీకు అందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహణం గురించి భయపడకండి, ఇది సర్వసాధారణమైనటువంటి అంశము. గ్రహణం అనేటువంటిది మామూలు అంశమే, కాబట్టి గ్రహణం గురించి ఎక్కువగా భయపడిపోయి ఎక్కువగా అలజడికి గురి కావద్దు. ఇది నేను చెప్పినట్టుగా భగవంతుణ్ణి ధ్యానించే వారికి, భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి వారికి గ్రహణము అనేటువంటిది భయాన్ని కలిగించదు. కాబట్టి భగవంతుణ్ణి నమ్మండి, భగవతి స్తోత్రపారాయణాదులు చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.